రే రంజిత్ సింగ్ आओ साहब आओ गधे के औलाद చెప్పాలి అవునరా ఆ నాటకు అర్థం ఏమిటో తెలుసా గాడిద కొడక అని నన్ను తిడతావా గధేకే औलाद సార్ तुम्हारी गाड़ी योर कार ओके कुत्ते का मीन सर योर गाड़ी ఓకే కుత్తే కానీ ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా పిచ్చి కుక్క అని అర్థం మొత్తానికి 100 రూపాయలు ఇచ్చి నిన్ను తిట్టాలని 4 మాటలు నేర్చుకుని నీ దగ్గరకు వచ్చాను సార్ గాడి తుమ్హారీ గాడి ఫస్ట్ క్లాస్ అచ్చా పగ్లా ఆ మాటకు అర్థం ఏమిటో తెలుసా పిచ్చివాడా అని అర్థం నన్ను తిడతావా సాబ్ 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 when next car coming चुप रहो रे सारा बड़ा दामन साहब साहब तुमने हमारा बिल नहीं दिया है बदमाश कहीं का అమ్మా ఎలా ఉన్నావమ్మా మీ ఆయన బాగున్నారా ఏంటి నాన్న సడన్ గా లెటర్ కూడా రాయకుండా నాకు సెక్రటరియట్ లో కొంచెం పని ఉంది నిన్ను చూడాలని మీ అమ్మ ప్రాణం తీసేస్తుంది అందుకు తీసుకొచ్చేసాను మీరు కూర్చోండి నేను వెళ్ళాను తెలుసుకో వెళ్ళమ్మా ఎవరు వచ్చారో వచ్చి చూడండి అమ్మా నాన్న వచ్చారు నేను నమ్మలేకపోయాను ఇంత సడన్ గా వాళ్ళు వస్తారని మర్యాద కోసం ఒక్కసారి వచ్చి పలకరించండి అదే వచ్చారు కదా పలకరించడం తప్పుతుందా కాఫీ కలిపి ఆఫీస్కి వెళ్ళి పలకరిస్తాను ఆఫీస్కి వెళ్తున్నారా ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి నాన్న సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారు నాకు ఇంకేం పర్లేదు అనుకున్నావా పిల్లనిచ్చామని సాగుతూ పెట్టి బిడ్డతో దిగిపోతారు తర్వాత అది ఇదని ప్రాణం తీస్తారు అరవకండి వాళ్ళు వింటారు అప్పుడైనా అర్థం చేసుకుంటారని చూద్దాం ఆయన స్నానం చేస్తున్నారు ఇప్పుడే వచ్చేస్తానన్నారు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అమ్మయ్య వదిన రాణి కాలేజీలో అడ్మిషన్ పెట్టిందా మళ్ళీ ఈసారి పాస్ అయిందా లేదా నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను తెలుసా రోజు 100 సార్లు తలుచుకుంటాను 100 times నువ్వు తలుచుకుంటున్నావా లేదా నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు ఏ బాధ లేకుండా పోయింది పాపం నాన్నకి పొద్దున్నే తిట్టడానికి మనుషులే లేకుండా పోయారు కదా నాన్న అది సరే నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా మీ ఇద్దరికి కాఫీ కల్పిస్తాను ఉండండి నీ కలుపుతానుండమ్మా ఇలా చూడు ఇక్కడ ఉన్నంత కాలం ఈ వంటగది వైపే రాకూడదు నీకు నాన్నకి ఫస్ట్ క్లాస్ గా నేను వంట చేసి పెడతాను అబ్బాయిస్తున్నాడా బాగున్నాను ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది టిఫిన్ తిందా వద్దు వచ్చిన వాళ్ళకి పెట్టు అందరికీ ఉంది నాకు వద్దని చెప్పానుగా ఏదో సెక్రటేరియట్కి వెళ్ళాలన్నారటగా పర్వాలేదు బాబు నేను టాక్సీలో వెళ్తాను మీరు వెళ్ళండి ఆయనకు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తలనొప్పి అందుకే కొంచెం కోపంగా ఉన్నారు లేదంటే నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు నేను ఏ చెప్పినా చేస్తారు తెలుసా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు ఏది అడిగినా కొనిస్తారు నన్ను రాణిలా చూసుకుంటారు నిజం అమ్మా నేను చెప్పేది నమ్మ మరి పడకలు మాత్రం వేరుగా ఉన్నాయి భర్త భార్య మీద చిటపట్లాడటం చిన్న విషయమే అది అన్నిళ్ళలో జరిగేది కానీ పడకలు వేరుగా ఉండడం చిన్న విషయం కాదు నేను మనస్పర్ధలు దేనికో నాకు తెలీదు ఏది ఏదో కూడా ఆడవే సత్తుపోవాలమ్మా వెళ్ళిన పని అయిందండి అయింది ఇవిగో ఏంటి ఇవి ట్రైన్ టికెట్స్ సాయంత్రానికే దొరికాయి రిజర్వ్ చేసి తీసుకొచ్చాను సాయంత్రానికా ఇది లోపల పెట్టమ్మా రెండెల్లుడు గారు వచ్చిన పని పూర్తయింది ఈ రోజు ఈవినింగ్ ట్రైన్కే టికెట్ బుక్ చేశాను మీరు వచ్చిన తర్వాత చెప్పి వెళదామని ఎదురు చూస్తున్నాను వెళ్ళొస్తాం బాబు
పెళ్లిలో నేనేమైనా లోపం చేసి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఆ రుణం కొంచెం కొంచెంగా నేను తీర్చుకుంటాను. కానీ దాని కారణంగా నా కూతురు కంట తడిపెట్టించకండి. చేతులు జోడించి వేడుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా ఉండు. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి. కానీ నా తల్లిదండ్రుల మీద చూపించడానికి మీకు ఏ విధమైన హక్కు లేదు. ఆయనకు హార్ట్ పేషెంట్ తెలుసా? మనసులో మర్యాద లేకపోయినా కనీసం వయసుకైనా మర్యాద వచ్చుగా. మీ అమ్మ నాన్న దగ్గర ప్రేమగా మర్యాదగా ఉందామని నాకు ఉంది. అలా ప్రవర్తించుంటే ఈ సంవత్సరం అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాక విడాకులకి కేవలం నువ్వు మాత్రమే కారణమని వాళ్ళు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలాగో నన్ను సదభిప్రాయం లేదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాలాంటి వ్యక్తితో నువ్వు జీవించే కంటే తమ కూతురు తమ దగ్గర ఉంటే మంచిదని చేరతీస్తా. क्या बोलते हैं? ఒక్క నిమిషం, నీకొకటి చూపించాలి. నాకు చాలా పని ఉంది, ఖాళీ లేదు. ఒకే ఒక్క నిమిషం కూడా అడుగుతున్నాను, ప్లీజ్. విల్ స్టాప్ ఇట్. నాకు చాలా పని ఉందని చెప్తున్నాను కదా, మరే చెప్తే నీకు అర్థం కాదు. నేను ఊపిరి పడుతున్నాను. చిన్నపిల్ల ప్రపంచానికి ఓ హద్దు లేదు. నువ్వేం చేసినా ఏమన్నా ధైర్యం. వెల్ దెన్ యు ఆర్ మిస్టేకన్. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఇట్. దయచేసి బయటికి వెళ్ళు. ఈ చోటుకి వెళ్ళమంటున్నారా లేక ఇల్లు వదిలి వెళ్ళమంటున్నారా? రెండేనా? నన్ను ముందుకు ఇంకా ఎక్కడ ఉంచారు? విజయవాడ పంపించేయండి. వెళ్ళు. నేను ఎవరొద్దన్నారు? మరి నా టికెట్కి ఏర్పాటు చేయండి. Sita Towers, Miss Prita, I am seeking here. I want a first class train ticket to Vijayawada. Tomorrow. Yeah, tomorrow. The name is Divya. Mrs. Divya Chandrakumar. Okay, thank you. Divya!
अरे कमाल की चीज है यार, वो लड़की देखो। वाह, अरे कमाल की चीज है, वो तो मजा ही आ गया। దివ్య దివ్య కనిపించిందా? హాయ్ సూరత్.